హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కూరగాయల్లో ఒకటైన సుండకాయ కూర గురించి మనం తెలుసుకుందాం. సుండకాయలు తినడం వలన కలిగే లాభాలు మరెన్నో, కానీ ఇది చాలా మందికి తెలియదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. మనకు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారు ఎడ్యుకెస్ట్లో డిజిటల్ మార్కెటింగ్, స్టాక్ మార్కెట్, కోడింగ్ ఇలా చాలా విషయాలను శిక్షణ ఇస్తూ ఉన్నారు. ప్రస్తుత జనరేషన్కి ఈ శిక్షణ చాలా ముఖ్యం. మనం ఒక వీడియోని కానీ రీల్స్ కానీ మేక్ చేయడానికి అవసరమైన టూల్స్ను ఈ ఎడ్యుకెస్ట్ ద్వారా నేర్చుకోవచ్చు. ఒక ప్రోగ్రామ్ ప్రిపేర్ చేయాలన్నా కానీ, ఒక ప్రాజెక్ట్ను తయారు చేయడానికి అవసరమైన కోడింగ్ను ఏ విధంగా చెయ్యాలి అన్న విషయాలు మనం ఈ ఎడ్యుకెస్ట్ ద్వారా శిక్షణ పొందవచ్చు. అది కూడా చాలా అనుకూలమైన ధరలకే. ప్రస్తుతం తమిళ్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ కోర్సు అనుకూలంగా దొరుకుతూ ఉంది. ఈ కోర్సు విద్యార్థులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు యూట్యూబ్లో వీడియోస్ మేక్ చేయడానికి, రీల్స్ తయారు చేయడానికి అవసరమైన టూల్స్ను ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు. The struggle to find courses that truly speak your language, it's finally over. Welcome to EduQuest, where learning is made just for you. At EduQuest, we bring you a wide range of online courses, from career building programs to skill boosting masterclasses, all in your regional language. Because we believe language should never be a barrier to success. Our courses are tailor-made after understanding what today's learners really need. So why wait? Start learning the smarter, simpler way only with EduQuest. Visit eduquest.courses and explore your next course today. And hey, don't miss out on our exciting offers and promotions. కావాల్సిన పదార్థాలు తెలుసుకుందామా? అంటే ఆనియన్స్, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పేస్ట్, కారం అంటే కూరల కారం పొడి, కొబ్బరి పొడి, ఉప్పు, పసుపు. చిన్నగా ఇంతే ఫ్రెండ్స్, కావాల్సిన పదార్థాలు అంతే. ఇది చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇకపోతే మనం సుండకాయలని ఏం చేయాలి అని అంటే, ముందుగా ఈ విధంగా ఒక్కొక్కటి 2 చీలికలు కావాలన్నమాట. అవి చిన్నగా ఉంటాయి కదా, కాబట్టి పగలు కొట్టాలన్నమాట. ఒక గుండు తీసుకొని పగలు కొట్టాము అంటే 2గా చీలిపోతాయి అన్నమాట. అప్పుడే తొందరగా ఉడుకుతుందన్నమాట, లేకపోతే ఉడకదు. సో ఈ విధంగా పగలు కొట్టాలన్నమాట. కాయలన్నింటిని ఈ విధంగా పలగలు కొట్టి ఇక బండి పెట్టుకొని ముందుగా ఒక 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, కాస్త వగరుగా ఉంటుంది, ఉన్నా కానీ మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. అన్ని కూరగాయల కంటే కూడా ఈ సుండకాయ చాలా వగరుగా ఉంటుంది కాబట్టి చాలామంది దీనిని ఎవరు తినడానికి ఇష్టపడరు. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి, మరెన్నో ఉన్నాయి. ఇది దృష్టిలో పెట్టుకొని వారానికి ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ మనం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయిల్ వేసి మనము ఆనియన్స్ వేసుకోవాలి. అది కాస్త ఎర్రగా అయ్యేంత వరకు కాస్త ఫ్రై చేసుకుందాము. ఈ సుండకాయలు అనేది కడుపుకు సంబంధించిన అన్ని సమస్యలను కూడా పరిష్కరిస్తుంది ఫ్రెండ్స్. ఏమంటే కడుపు నొప్పి, తర్వాత లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మంత్లీ ప్రాబ్లమ్స్, దీనికి కూడా సొల్యూషన్. మనం ఇది వీక్లీ వన్స్ కానీ 15 డేస్కి ఒకసారి కానీ మనం తింటూ ఉన్నామంటే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అంటే నీరుగడ్డలు కూడా, కడుపులో నీరుగడ్డలు ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ పైల్స్ ఉన్న వాళ్ళకి కూడా బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి కూడా మనం ఈ సుండకాయలు తిన్నామంటే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. ఇక దగ్గు, పరిశ్రమ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వీటికి కూడా ఈ సుండకాయలు తినడం వల్ల ఆ సమస్య కూడా దూరం చేసుకోవచ్చు. ఇక ఎర్రగా అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త ఫ్రై చేసి అయిన తర్వాత కొత్తిమీర పేస్ట్ కూడా వేసేసాను. అది కూడా కాస్త ఫ్రై అయింది అని అంటే మనం పగలగొట్టిన ఈ సుండకాయలు వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఏమంటే ఈ సుండకాయలు కాస్త వగరుగా ఉంటాయి. నేనైతే వట్టి టమాటాలు మాత్రమే వేసాను. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ వేసి ఉప్పు, కారం, పసుపు ఇది మాత్రమే కొబ్బరి వేసి చేసుకుంటూ ఉన్నాము. టమాటాలు వేస్తూ ఉన్నాను. అయితే చాలామందికి కొంచెం పులుపు కావాలి అనుకున్న వాళ్ళు అయితే మాత్రం చిట్ట చివరిలో కాస్త చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు. చింతపండు పులుసు, నెక్స్ట్ కొంచెం కాస్త బెల్లం కలిపినామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మాకంత అవసరం లేదు, అలవాటు అయిపోయింది కాబట్టి మేము వట్టి టమాటాలు ఒక 2-3 టమాటాలు వేసాను, బాగుంటుంది. ఉప్పు,
కారం పొడి, ఇది కూరల కారం. నేను ఒకసారి వీడియో కూడా వేశాను, చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఆ కూరల కారం పొడి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అయిన తర్వాత పసుపు వేసి కాస్త ఇది కొబ్బరి అనమాట, కొబ్బరి కాస్త వేసి ఫ్రై చేసి టమాటాలు వేసి మగ్గేంత వరకు కాస్త మనము మూత పెట్టేసామంటే అది మగ్గిపోతుంది. టమాటాలు మగ్గిన తర్వాత మళ్ళీ మనం కాస్త నీరు వేసి కలుపుకోవచ్చు. ఆ ప్రక్కన బాండీలో నీరు కాగుతూ ఉన్నాయి. అది ఎందుకు అనంటే నేను ఈ సుండకాయల్లో జొన్న రొట్టెలో వేసుకుని తిన్నామంటే చాలా బాగుగా ఉంటుంది. సో దానికి వేడి నీళ్ళు కావాలి కాబట్టి ప్రక్కన ఉడుకుతూ ఉంది. ప్రక్కన ఒక జొన్న రొట్టె కూడా వేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. కాసేపు మూత పెట్టామంటే అది మగ్గిపోతుంది. ఇది మగ్గేంత వరకు మనం జొన్న రొట్టె కూడా వేసుకోవచ్చు. అక్కడ వేడి నీళ్ళు వేసి జొన్న పిండితో కాస్త తట్టాము అని అంటే జొన్న రొట్టె కూడా రెడీ అయిపోతుంది. అది బాగా టమాటాలు అన్నీ మగ్గిన తర్వాత మనము ఒక గ్లాస్ అని నీళ్ళు వేసామంటే ఈ సుండకాయలు అన్నీ ఉడికిపోతాయి. ఇంతవరకు సిమ్లోనే పెట్టాము. టమాటాలు అన్నీ మగ్గాయి అని అంటే మనం ఇంకా నీళ్ళు పోసాం కాబట్టి ఇంకా మనం ఫుల్ పెట్టుకోవచ్చు. చాలా తొందరగానే ఉడికిపోతుంది ఫ్రెండ్స్, లేట్ కాదు, చాలాసేపు ఏం కాదు. నేను ఒక పక్కన అక్కడ 3 జొన్న రొట్టెలు వేసేంత లోపల ఇది ఉడికిపోయిందనమాట. అంతే, టైం ఎక్కువ పట్టదు, తొందరగానే ఎందుకంటే మనం పగ్గలు కొట్టాం కదా, సో తొందరగానే ఉడికిపోతుంది. ఇది తిరుగువాత ఇచ్చి నేను ప్రక్కన కూడా ఆ నీళ్ళు కాగబెట్టానా, జొన్న రొట్టె వేసానా, అక్కడ కూడా రొట్టెలు రెడీ అయిపోతున్నాయి చూడండి. జొన్న రొట్టెలో అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఉడికిపోయింది, కాస్తనే ఇంకా కాసేపే ఉంది, ఉడికిపోయింది చూడండి. ఇంకొక 2-3 నిమిషాల్లో ఇంకా టక్కని ఉడికిపోతుంది. మనం ఇంకా ఒక జొన్న రొట్టె, ఫస్ట్ జొన్న రొట్టెకే బాగా ఉడికిపోయేస్తూ ఉంది. ఇంకొంచెం ఉడికిందంటే చాలు, అంతా ఉడికిపోతుంది, తొందరగా అయిపోతుంది, ఇది ఫాస్ట్గా అయిపోతుంది. ఉడికేది ఏమి ఎక్కువసేపు పట్టదు. కానీ ముందుగా చేసుకుని ఇప్పుడు అవి అదంతా వలుచుకోవాలి, తర్వాత పగలు కొట్టాలి, ఇది కాస్త టైం పడుతుంది అంతే. చూడండి, తొందరగా ఉడికిపోయేసింది. బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అంత ఏం వగ్గరేం కాదు, అంత చేదేం ఉండదు, కానీ కాస్త కొంచెం వగ్గరుతనంగా ఉంటుంది. దీంట్లో కొంచెం చింతపండు, కొంచెం బెల్లం వేసుకున్నామంటే చాలా సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తినవచ్చు, టేస్ట్గానే ఉంటుంది. చూసారా, 3 జొన్న రొట్టెలు వేసుకునే లోపలే మనకు ఇక్కడ ఈ వంటనే అయిపోయింది. ఇక జొన్న రొట్టె ప్లస్ ఇది తీసుకొని తిన్నామనుకో సూపర్గా ఉంటుంది. అందరూ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, చాలా రుచిగానే ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నీ ఏవేవో కూరగాయలు అన్నీ మంచివి, అన్నీ ఎప్పుడూ క్యారెట్, బీన్స్ అటువంటివి మాత్రమే కాకుండా ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఇటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చే కూరగాయలు కూడా మనం అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. అంటే వారానికి ఒకసారి కానీ 15 డేస్కి ఒకసారి కానీ అప్పుడప్పుడు మనం తింటూ ఉన్నామంటే మన ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేనైతే జొన్న రొట్టెతో తీసుకుంటూ ఉన్నాను, చాలా సూపర్గా ఉంది. అందరూ ట్రై చేసి చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ.